సహజ పాండిత్యుడు అని ఆంధ్రావళికి ఆనందమొసగేటటువంటి చక్కని మందార మకరంద మాధురీఝరులను అందించినటువంటి 15వ శతాబ్దపు కవి శ్రీరామభద్రుని కరుణాకటాక్షానికి పాత్రుడై రామభద్రునికి అంకితం చేసి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అని రామచంద్రుని పేరున కావ్యాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు పోతన గారు. ఆయన యొక్క భక్తి పారవస్యం, ఆయన యొక్క రచనా వైదుష్యం, ఆయన రచనా స్రోతస్సులో ఈనాడు మనం తేలియాడుదాం. ముందుగా పోతన భారతీదేవిని గురించి స్తుతించిన పద్యం. సర్వశుక్ల సరస్వతి, సత్వస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవిని లోకంలో ఉండేటటువంటి తెల్లని వస్తువులన్నిటితో కూడా మాలోపమగా చెబుతూ ఆ తెల్లని వస్తువుల వంటి ఆకారంతో ఒప్పేటటువంటి ఆ తల్లిని చూసే భాగ్యం తనకు ఎలా కలుగుతుంది అని చెప్పి మనోనేత్రంతో భారతిని దర్శించగలిగే భాగ్యం కోసం ఆయన స్తోత్రం చేసిన తీరు మనల్ని అలరిస్తుంది. శారద నీరదేందు ఘనసారపటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామరస అమరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. శరత్కాల మేఘం, చంద్రుడు, కర్పూరం, హంసలు, తెల్లని మల్లికలు, మంచు బిందువులు, నురుగు, వెండికొండ, రెల్లు పువ్వు, ఆదిశేషుడు, మల్లె పువ్వు, మందారం, క్షీరసాగరం, తెల్లని తామర పువ్వు, గంగానది, వీటన్నిటిలాగా చక్కని శుభమైన ఆకారంతో, పవిత్రమైనటువంటి ఆకారంతో ఒప్పేటటువంటి సరస్వతీదేవి స్వరూపాన్ని మనోనేత్రంతో చూసే భాగ్యం తనకి ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి పోతన స్తోత్రం చేసినటువంటి ఈ పద్యం సరస్వతీ స్తోత్ర పద్యాల్లో మచ్చుతునక లాంటిది.